సో పీపుల్, దిస్ ఇస్ మోనోజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇదివరకే నేను క్యాబిన్ క్రూ వీడియోస్ చాలా చేసిన. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నా, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అయితే ఎయిర్పోర్ట్ జాబ్స్, ఫ్లైట్ జాబ్స్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి హౌ టు బికమ్ ఏ గ్రౌండ్ స్టాఫ్ ఇన్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్. గ్రౌండ్ స్టాఫ్ అంటే ఏంటి? ఎయిర్పోర్ట్ లో ఇది ఒక క్రూషియల్ రోల్. గ్రౌండ్ స్టాఫ్ లో మనకి డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి చెకింగ్, బ్యాగేజ్, క్లీనింగ్, కస్టమర్ సర్వీస్ సపోర్ట్, సెక్యూరిటీ ఆఫీసర్, ర్యాంప్, కార్గో అండ్ అసిస్టింగ్ ప్యాసింజర్. గ్రౌండ్ స్టాఫ్ వచ్చేసి టర్న్ ఓవర్ ఫ్లైట్స్ ని లాజిస్టికల్ ఛాలెంజెస్ ఏమైనా ఉంటే వేరియస్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసి సార్ట్ అవుట్ చేయాలి. హైట్, వెయిట్ వచ్చేసి నాట్ రిక్వైర్డ్. ఇన్ కేస్ మీరు ఓవర్ ఫ్యాట్ ఉంటే ప్రాబ్లం అవ్వచ్చు. మళ్ళీ మీకు రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. పర్టికులర్లీ మీకు మార్నింగ్ అని, ఆఫ్టర్నూన్ అని, నైట్ అనేది ఉండదు. మీరు రొటేషనల్ షిఫ్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది. మీరు డిఫరెంట్ వెదర్ కండిషన్స్ లో వర్క్ చేయాల్సి వస్తుంది. లైక్ ఇన్ కేస్ సమ్మర్ అయితే ఎండలో పని చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీరు రైనీ సీజన్ లో వర్క్ చేస్తే వానలో పని చేయాల్సి వస్తుంది. బిఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేయరు. గ్లాసెస్ ఆర్ అలౌడ్. స్కార్స్ ఆల్సో ఓకే. మరి ఎక్కువ స్కార్స్ ఉన్న లైక్ యాక్సిడెంటల్ మార్క్స్ ఏమన్నా ఫేస్ పైన ఉంటే ప్రాబ్లం అవ్వచ్చు. టాటోస్ అనేది ఉండొద్దు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 దాకా మీరు ట్రై చేయొచ్చు. గ్రౌండ్ స్టాఫ్ బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రెషర్ కి అయితే మీకు 18 to 20K దాకా సాలరీ పే చేస్తారు. ఇన్ కేస్ మీరు సీనియర్ అయితే 30 నుంచి 50K దాకా పే చేస్తారు. మీకు పికప్ డ్రాప్ అనేది ఉంటది ఏదైతే ఎయిర్లైన్స్ లో మీరు జాయిన్ అవుతారో. మళ్ళీ మీకు 60 నుంచి 65 ఫ్లైట్ టికెట్స్ అనేది ఎయిర్లైన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు, మీ ఫ్యామిలీకి. కొన్ని ఎయిర్లైన్స్ మీకు టోటల్లీ టికెట్ అనేది ఫ్రీ ఇస్తారు. ఇంకా కొన్ని ఎయిర్లైన్స్ టాక్సెస్ పే చేయాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు ఫ్లైట్ టికెట్ ప్రైస్ వచ్చేసి 5,000 అనుకోండి. 5,000 లో మీకు టాక్సెస్ 600 పడ్డాయి అనుకోండి. ఆ 600 మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ ఎయిర్లైన్స్ వాళ్ళు పే చేస్తారు. మీకు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ లో మీరు గ్రౌండ్ స్టాఫ్ ట్రై చేస్తున్నట్టయితే అకామిడేషన్ అనేది ఫ్రీ ఉంటుంది. ఇన్ కేస్ లైక్ ఇప్పుడు ఇండిగో వచ్చేసి బేస్ వాళ్ళది ఢిల్లీలో మీకు మూవ్ అవ్వాల్సి వస్తుంది. అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయరు. ఇన్ కేస్ మీరు ఇంటర్నేషనల్ గ్రౌండ్ స్టాఫ్ ట్రై చేస్తున్నట్టయితే అకామిడేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మీకు, మీ ఫ్యామిలీకి అప్లికబుల్. అడిషనల్ రిక్వైర్మెంట్ కొన్ని ఎయిర్లైన్స్ +2 అయితే ఓకే. ఇంకా కొన్ని ఎయిర్లైన్స్ లైక్ విస్తారా ఎయిర్లైన్స్ అయితే డిగ్రీ అయితే కావాలి. స్కిల్స్ వచ్చేసి కస్టమర్ సర్వీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ ప్లేయర్ ఇవైతే ఉండాలి. ఇంకోటి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. అండ్ సర్టిఫికేషన్. ఇన్ కేస్ మీరు ఎయిర్లైన్స్ లో సెలెక్ట్ అయితే ఎయిర్లైన్స్ వాళ్ళే మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ వచ్చేసి 15 days ఉంటుంది. ఈ 15 days తర్వాత ఫైనల్ డే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయితే సెకండ్ అటెంప్ట్ పాస్ కావాలి. మీరు సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయిన వరకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో మీకు ఎయిర్లైన్స్ వాళ్ళే సాలరీ పే చేస్తారు. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ అయి ఉంటే, ట్రైనింగ్ వచ్చేసి ఢిల్లీలో ఉంటే ఎయిర్లైన్స్ వాళ్ళే మీకు ఫ్లైట్ టికెట్ అనేది బుక్ చేస్తారు. అకామిడేషన్, ఫుడ్ అనేది మీకు 3 star 4 star హోటల్లో మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎయిర్లైన్స్ లో సెలెక్ట్ అయిపోతే కొన్ని ఎయిర్లైన్స్ సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేసుకుంటారు. లైక్ స్పైస్ జెట్, గో ఫస్ట్, ఈ ఎయిర్లైన్స్ అనేది సెక్యూరిటీ మనీ తీసుకుంటారు. ఎందుకు అని అంటే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు అబ్స్కాండ్ అయిపోతే ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు సెక్యూరిటీ మనీ అనేది తీసుకుంటారు. వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎంతైతే మీరు మనీ కట్టినో ఆ మనీ అనేది మీకు రిఫండ్ చేస్తారు. ఇండిగో ఎయిర్లైన్స్ ఇంకా కొన్ని వేరే ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఆ ఎయిర్లైన్స్ మాత్రం సెక్యూరిటీ మనీ అయితే తీసుకోరు నాకు తెలిసినంత వరకు. గ్రౌండ్ స్టాఫ్ జాబ్ కి ఎట్లా అప్లై చేయాలి? ప్రతి ఎయిర్లైన్ కెరియర్ పేజ్ లో మీకు వాకింగ్ ఇంటర్వ్యూస్ అనేది పోస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూస్ వచ్చేసి 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసి వాకింగ్ ఇంటర్వ్యూస్. వాకింగ్ ఇంటర్వ్యూస్ అనేది మీకు అక్కడనే ప్లేస్, టైమ్, డేట్ అనేది పోస్ట్ చేస్తారు. డైరెక్ట్ మీరు పోయి వాకింగ్ ఇంటర్వ్యూ అనేది ఇచ్చేయచ్చు. ఇన్విటేషన్ బేస్డ్ ఇంటర్వ్యూ వచ్చేసి మీరు ఏదైతే పొజిషన్ ఉన్నదో ఆ పొజిషన్ కి మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మీ రెజ్యూమ్ సెలెక్ట్ అయిపోతే అప్పుడు మీకు ఇన్విటేషన్ అనేది పంపిస్తారు. అందులో మీకు టైమ్, డేట్, ప్లేస్ అనేది షేర్ చేస్తారు. సో మీరు అట్లా పోయి ఇంటర్వ్యూ చేయొచ్చు. జాబ్ కి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఫస్ట్ వచ్చేసి +2. ఇన్ కేస్ మీరు విస్తారా ఎయిర్లైన్స్ కి ట్రై చేస్తే డిగ్రీ అయితే కావాలి. సెకండ్ వచ్చేసి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఉండాలి. గ్రౌండ్ స్టాఫ్ పొజిషన్ కి ఎట్లా అప్లై చేసుకోవాలి? మీరు ఏదైతే ఎయిర్లైన్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఎయిర్లైన్స్ కెరియర్ పేజ్ లో జాబ్ పోస్టింగ్ అనేది పోస్ట్ చేస్తారు. సో మీరు అక్కడికి పోయి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూస్ వచ్చేసి 2 types. ఫస్ట్ వచ్చేసి వాకింగ్ ఇంటర్వ్యూ, సెకండ్ వచ్చేసి ఇన్విటేషన్ బేస్డ్ ఇంటర్వ్యూ. వాకింగ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఏదైతే మీరు అప్లై చేస్తూ ఆ ఎయిర్లైన్స్ పోర్టల్లో మీకు వెన్యూ, టైం, డేట్ అనేది పోస్ట్ చేస్తారు. ఇన్విటేషన్ బేస్డ్ ఇంటర్వ్యూ వచ్చేసి మీరు మీ రెజ్యూమ్ అనేది వాళ్ళకి పంపించాలి. కేస్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు ఈమెయిల్ ద్వారా వెన్యూ, టైం, డేట్ అనేది షేర్ చేస్తారు. మీరు ఆ ప్లేస్ కి పోయి ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. కేస్ మీరు ఇంటర్వ్యూకి పోతున్నట్టయితే
గ్రూమింగ్ స్టాండర్డ్స్ వచ్చేసి షార్ట్ హెయిర్ ఉండాలి, నో ఫేషియల్ హెయిర్, నో విజిబుల్ టాటూస్, టీత్ క్లీన్ ఉండాలి, ఫార్మల్ డ్రెస్ వేసుకొని రావాలి, బ్లాక్ షూస్, బ్లాక్ బెల్ట్, ఇన్ కేస్ మీకు బ్రౌన్ కలర్ షూస్ వేసుకుంటే బ్రౌన్ కలర్ బెల్ట్ వేసుకొని రావాలి. ఇన్ కేస్ ఫీమేల్ అయితే సేమ్ స్టాకింగ్స్ వేసుకోవాలి, ఫ్రాక్ వేసుకోవాలి, నెయిల్ ట్రిమ్ చేసుకోవాలి, హెయిర్ బన్ పెట్టుకోవాలి, మేకప్ వేసుకోవాలి, ఫార్మల్ షూస్ వేసుకోవాలి. ఇదే మాత్రం ఇంతే గ్రౌండ్ స్టాక్ గురించి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఏమన్నా టాపిక్ ఏమన్నా మిస్ అయితే దాని గురించి కూడా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. నా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది, డిఎం చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రిప్లై ఇస్తాను మీకు అర్థమవడానికి. ఇంకా నేను ఏవియేషన్ వీడియోస్ చాలా చేయాలనుకుంటున్నా. రీసెంట్ గా నేను ఆకాశ హెయిర్ లో క్యాబిన్ క్రూ ఇంటర్వ్యూ అయితే ఇచ్చిన, ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి ఇంతే. థ్యాంక్ యూ. காண்டுல நான் பாடுறேன், சரக்கில்லான வளருறேன், வலி இருந்தும் சிரிக்கிறேன்.